బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ నేత పుట్టా మహేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్న రేవ్ పార్టీతో మొయినాబాద్ అజీజ్ నగర్ లో ఉన్న ఫామ్ హౌస్ మరోసారి వార్తలో నిలిచింది. గడిచిన 5.5 కాలంలో ఇది వివాదాస్పదం కావడం ఇది మూడోసారి. కాగా పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్ హౌస్ లో తాజాగా రేవ్ పార్టీకి తోడు కాల్పుల కలకలం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఫామ్ హౌస్ తొలిసారిగా 2022 అక్టోబర్లో వార్తల్లోకి ఎక్కింది. ఆ నెల 26 రాత్రి నిఘా విభాగం, సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న తిరుపతికి చెందిన సింహయాజులు, ఫరీదాబాద్లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, హైదరాబాద్ వాసి నందకుమార్లను పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ కథ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు, రోహిత్ రెడ్డి సహా అనేక మంది విచారణ వరకు వెళ్ళింది. ఈ ఎరకు సంబంధించిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు సిబిఐ సీట్లలో ఎవరు దర్యాప్తు చేయాలనే అంశంపై ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా సాగిన ట్యాపింగ్పై 2024 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిట్ కొన్ని కీలక అంశాలు గుర్తించింది. 2022లో మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ జరిగిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్లు తేల్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే ఈ విషయాన్ని నాటి నిఘా వర్గాలు గుర్తించినట్లు సిట్ తేల్చింది. అందుకు అవసరమైన ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించింది. తాజాగా ఈ ఫామ్ హౌస్లో శనివారం మధ్యాహ్నం మొదలైన రేవ్ పార్టీ రాత్రి వరకు కొనసాగింది. ఈగల్, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా 11 మంది చిక్కారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పోలీసుల దాడికి ముందు కాల్పులు సైతం చోటు చేసుకోవడంతో ఈ కేసులో మాదక ద్రవ్యాల చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ను జోడించారు. పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి సహా ఇతర నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు లోపలికి వెళ్లినప్పుడు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో 11 మంది నిందితుల్ని తెల్లవారుజామున శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అయితే రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిగినట్లు బయటపడింది. దీంతో రోహిత్ రెడ్డిని కేసులో ప్రధాన నిందితుడి A1గా చేర్చారు. లైసెన్స్డ్ తుపాకీ దుర్వినియోగం చేసినందుకు, రితేష్ కాల్చినందుకు నమిత్పై వివిధ సెక్షన్లు నమోదు చేశారు. ఎంపీ పుట్టా మహేష్ మిగిలిన 7గురికి నోటీసులు ఇచ్చి పంపారు. ఈ ఘటనపై NDPS చట్టంలోని 8C, 22A, 27, 29 సెక్షన్లు, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30, 25, 1B(a), తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నమిత్ శర్మ రాజస్థాన్కు చెందిన మాజీ ఎమ్మెల్యే అని ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. అతడు ప్రస్తుతం ఢిల్లీలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు.